వరంగల్లోని శ్రీ భద్రకాళి బద్దేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రకాళి అమ్మవారికి అభిషేకం, కళ్యాణం, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించగా అనంతరం అమ్మవారికి పల్లకి సేవలో దేవాలయం చుట్టూ ఊరేగించారు. భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ పాల్గొని మాట్లాడుతూ తాను 2 దశాబ్దాలుగా అమ్మవారి భక్తుడిగా ప్రతి సంవత్సరం ఈ వేడుకలకు హాజరవుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కటకం పెంటయ్య పటేల్, గైనేని రాజేష్ పటేల్, గోపాల నవీన్ రాజ్ పటేల్, ముస్కుమల్ల సుధాకర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయ ప్రధాన అర్చకులు శేషయ్య పంతులు, వేద పండితులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మనలాగా అందరూ చదువుకోలేకపోవచ్చు, కాబట్టి మన అంధకారం మూడగొట్టాలి, మనం చదువుదాం. మనలాగా అంత సంపాదించలేకపోవచ్చు, వాటి బీదరికం మూడగొట్టడానికి మనం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కటకం వెంకయ్య గారు, గౌరవ అధ్యక్షులు గైనేని రాజన్ గారు, తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాల నవీన్ రాజన్న గారు, మరి ఈ కార్యక్రమంలో చాలామంది మా జిల్లా మున్నూరు కాపు సంఘం సభ్యులందరూ దాదాపుగా నేను 1 దశాబ్ద కాలం నుంచి కూడా మాకు ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మరి వేములవాడ రాజరాజేశ్వరి పుణ్యక్షేత్రంలో పుట్టిన వ్యక్తిగా ఈరోజు మున్నూరు కాపులకు సేవ చేసే భాగ్యము నాకు రాజరాజేశ్వర స్వామి, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో కూడా మేము వేములవాడలో ఒక మున్నూరు కాపు సత్రం కూడా నిర్మాణం చేస్తాము. ఎందుకంటే అక్కడ సత్రం కట్టినప్పుడైతే నేను ఇక్కడ వచ్చి దర్శనం వేసుకున్నా అంటే ఆ రోజు మా దాతలు కూడా అందరు ముందుకొచ్చి నాకు సహకరించలేదు, నా మనసులో ఉన్నమాట. మరి ఈరోజు మరి ఇక్కడ మాకు ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ మేడం గారు, మరి మాది ఎమ్మెల్సీ కొండ మురళి అన్న గారు, మరి ఇంకా మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా సంవత్సరం కూడా మరి భద్రకాళి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మున్నూరు కాపులకు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే విశేషంగా, ఎందుకంటే నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటాను కాబట్టి మనకు మున్నూరు కాపులకు కానీ కొన్ని కులాలకు ఇక్కడ ఫస్ట్ రోజు కానీ మరి తర్వాత రోజు కానీ ఇక్కడ అవకాశం ఇస్తారంటే ఇది మా మున్నూరు కాపు పటేల్స్ ఎంతో చేసుకున్న పుణ్యమని అనుకుంటాను. మరి ఈ రోజు కూడా ఈ కార్యక్రమంలో కూడా చాలా మంది పాల్గొన్నారు. మరి ఈ రోజు మరి మా నవీన్ అన్న గారు
మరి అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా ఎంతో మంది కూడా ఏర్పాటు చేశారు. మా ఇక్కడ జిల్లా అధ్యక్షులు అంటే మాకు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కట్టిన వెంకన్న గారు ఉన్నారు. మరి జిల్లా అధ్యక్షులు పుష్కమల్ల సుధాకర్ అన్న గారు, మరి వీళ్ళందరూ కూడా ఈరోజు కమ్యూనిటీలో ముందుకు వచ్చి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మున్నూరు కాపులను ఎక్కువ మంది గెలిపించేందుకు కృషి చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 24 మున్సిపాలిటీలలో మున్నూరు కాపులు ఈరోజు చైర్మన్లుగా ఉన్నారు. ఎన్నో వేల మంది దాదాపుగా సర్పంచులు ఉప సర్పంచులు గెలిచాము. వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అమ్మవారి ఆశీర్వాదంతో కూడా మున్నూరు కాపులు ఎక్కువ మందిని గెలిపించడం కోసం కృషి చేస్తున్నాము. మరి వచ్చే 3 కార్పొరేషన్లో కూడా ఎక్కువ మంది కూడా మా మున్నూరు కాపులు గెలిచే విధంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నా ప్రయత్నం చేస్తున్నాను. నాకు 33 జిల్లాల్లో కూడా ఎక్కడ పోయినా కూడా అందరూ కూడా మున్నూరు కాపులు ఒక యూనిట్గా వచ్చి కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్తూ మరి ముందుకు వెళ్తున్నాము. అలాగే మా రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం, భద్రకాళి భద్రేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ లోక కళ్యాణార్థం చేసే ఈ బ్రహ్మోత్సవాల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా నాకు బ్రహ్మాండంగా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కూడా అభిషేకంలో మేము కూర్చోలేదు. ఈరోజు అభిషేకం చేసి మరి ఇక్కడ ప్రధాన అర్చకులు మరి శేషయ్య గారు ఇంకా మిగతా పండితులు గణపాటిలందరూ ఎంతో ఘనంగా మాకు ఈరోజు పూజ చేసి ఆశీర్వదించినారని మరి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా మున్నూరు కాపు సంఘం పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరినీ ఆశీర్వదించాలని భద్రకాళి అమ్మవారిని కోరుకుంటున్నాను.